నకిలీ ధృవీకరణ పత్రాలతో ప్రజలను అధికారులను మోసం చేసిన ఓ మహిళ ఏకంగా సర్పంచ్గా గెలుపొందిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలో చోటు చేసుకుంది. కాటారం మండలం గుండ్రాతుపల్లికి చెందిన మహిళకు రేగొండ మండల రెవెన్యూ అధికారులు గాన్ల బీసీకుల ధృవీకరణ పత్రం జారీ చేయడం ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్గా మారింది. కాటారం మండలం గుండ్రాతుపల్లి గ్రామ సర్పంచ్ పదవిని బీసీ జనరల్కు కేటాయించగా అదే గ్రామంలోని గాన్లరెడ్డి కులానికి చెందిన తోటపల్లి సావిత్రి బీసీకుల ధృవీకరణ పత్రం కోసం రేగొండ తహసీల్దార్ కార్యాలయానికి దరఖాస్తు చేశారు. అప్పటికే అధికారులు సిబ్బందితో కుమ్ముకైన సావిత్రి భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని మంజూరు నగర్ మీసేవా కేంద్రం నుంచి డిసెంబర్ 1న దరఖాస్తు చేశారు. ప్రణాళిక ప్రకారం డిసెంబర్ 2న గాన్ల బీసీ బి కులం కింద పత్రం జారీ అయింది. ధృవీకరణ పత్రంతో గ్రామం నుంచి సర్పంచ్గా నామినేషన్ వేసి 89 ఓట్ల మెజార్టీతో సావిత్రి గెలుపొందారు. ఈ ఎన్నికల్లో ఓటమి పాలైన సర్పంచ్ అభ్యర్థి ముకుందం సమాచారం హక్కు చట్టాన్ని వినియోగించి రెవెన్యూ అధికారుల బాగోతాన్ని వెలుగులోకి తీసుకువచ్చారు. సోమవారం ప్రజావాణిలో జిల్లా కలెక్టర్కు సైతం ఫిర్యాదు చేశారు. తప్పుడు ధృవపత్రంతో సర్పంచ్గా పోటీ చేసిన తోట సావిత్రిని సస్పెండ్ చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. బీసీగా వాళ్ళు ఓసీగా సామిత్ర అంటాను. ఆమె రెడ్డిగా నెఫరెన్స్ ఉంది వ్యక్తి. ఆమె పోటీ చేశారు. పోటీ చేసిన తర్వాత నామినేషన్ రోజు మేము అక్కడ పోయి కంప్లైంట్ దరఖాస్తు ఇచ్చాం. దరఖాస్తు ఇస్తే వాళ్ళు మాకు రెస్పాండ్ కాలేదు. ధర్నా చేస్తా అంటే ఒక రిసీవ్ కాపీ ఇచ్చారు. ఆ నుండి మళ్ళీ తహసీల్దార్కు ఎలక్షన్ ముందు తహసీల్దార్ గారికి దరఖాస్తు ఇచ్చాం. వాళ్ళు మళ్ళీ మాకు రిసీవ్ ఎప్పుడంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాత మనకు మా ఆఫీస్ నుంచి ఎలాంటి సమాచారం ఏమి ఇవ్వలేదని చెప్పి ధృవీకరణ పత్రంగా మాకు ఇచ్చారు. ఆ తర్వాత ఆమె ఆధార్ కార్డు మాకు దొరికింది. ఆధార్ కార్డుతో దొరికి మీ సేవలు తీపిస్తే ఆమె ఇక్కడ రేగొండ తహసీల్దార్ అక్కడ తీసినట్టుగా మాకు తెలిసింది. ఆడిగిన తర్వాత ఆమె మాట్లాడి చూసి ఇక్కడ జరిగితే నాకు చూడకుండా జరిగింది. ఎవరు మా ఆఫీసులో చేశారు, అలా చర్య తీసుకొని వాళ్ళకు కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తానని చెప్పి ఆమె చెప్పింది. రెండోది మొత్తం ఆమె మీద ఎలాంటి చేసిన ప్రకారంగా రాసి ఇస్తామని చెప్పి ఉదాహరణ ఇస్తామని చెప్పి ఆమె చెప్పింది. ఇప్పుడు మేము ఇచ్చిన దరఖాస్తు గారికి కలెక్టర్ గారికి అందజేసినప్పుడు రోజు మాకు ఓరల్ ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. కాటారం మండల్ గుండ్రాపల్లి విలేజ్లో తొట్లపల్లి సావిత్రి రెడ్డి గాన్ల సర్టిఫికేట్ ఫేక్ సర్టిఫికేట్ అనేది అప్లై చేసి రేగొండలో తీసుకున్నట్టు మా దృష్టికి వచ్చింది. మా దృష్టికి రాగానే వెంటనే మేము దాన్ని వెరిఫై చేయడం జరిగిందండి. మంజూర్ నగర్ మీ సేవా సెంటర్ ద్వారా అప్లై చేసినట్టుగా ఉంది. సిటిజన్ లాగిన్ నుండి అప్లై చేశారు. సిటిజన్ లాగిన్ నుండి ఏ డాక్యుమెంట్ అప్లోడ్ చేయకుండా లేబర్ కార్డ్ ఎంటీ ఫామ్ అప్లోడ్ చేసి సర్టిఫికేట్ కోసం అప్లై చేశారు. మా ఆఫీస్లో ఎవరు ఇన్వాల్వ్ అయ్యారో తెలియదండి. ఇదైతే నా దృష్టిలో కూడా లేదు. వేరే వాళ్ళు ఎవరు మా ఆఫీస్ వాళ్ళు స్టాఫ్ రెడ్డి గాన్ల సర్టిఫికేట్ని వాళ్ళకి అప్రూవ్ చేశారు. దీనిపై ఎంక్వైరీ నడుస్తుంది. ఎంక్వైరీ రిపోర్ట్ రాగానే మేము మళ్ళీ ఇన్ఫార్మ్ చేస్తాం. నేమ్స్ అంటే ఇక్కడ 4 జీపీఓలు, ఆర్ఐ, జూనియర్ అసిస్టెంట్లు వీళ్ళందరికీ కూడా మెమోలు ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా సంజాయిషి ఇవ్వడానికి సంజాయిషి ఇచ్చారు. వాళ్ళు